ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు. మరి అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు. మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత 3 నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది. అన్నగారు మాట ఇచ్చారు న్యాయం చేస్తానని. కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు. ఒక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు. మరి ఇప్పుడు మీరే నన్ను జీరోని చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్. ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అంటే. మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. సుగాలి ప్రీతి కేసుకి ఇలా జరిగింది, మీరైనా మీ ఇంటి ఆడపిల్లల్ని భద్రంగా చూసుకోండి ఈ విధంగా అని చెప్పడానికి నేను మరి వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టాను సార్. మరి వీల్ చైర్ యాత్ర కోసం పర్మిషన్ కోసం 2 నెలల క్రితమే డీజీపీ గారికి మరి చీఫ్ సెక్రటరీ అయిన ఆంధ్రప్రదేశ్ గారికి మేము ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క విషయం అంటే పేపర్ పూర్వకంగా ఒక్క విషయం కూడా చెప్పకుండా రేపు ర్యాలీ చేస్తామనగా రాత్రికి రాత్రి మా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించి మీకు ఇవ్వడం కుదరదు, మరి మీ వెనకాల వేలాది మంది జనాలు వస్తారు, ఆ జనాలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పిన దుస్థితి వచ్చింది సార్ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు చేసిన లోపాలే, మీ ప్రభుత్వంలో లోపం ఉంది కాబట్టే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేదని ప్రతి ప్రజలకు తెలుస్తుంది కాబట్టే మీరు నాకు ఇంతవరకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సార్. మరి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? మీకేం నష్టం చెప్పండి? పోలీసులకు ఏమి నష్టము, మరి ప్రభుత్వానికి ఏం నష్టం? సెప్టెంబర్ 4వ తేదీ జరగబోతున్న ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రస్తావించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి డిమాండ్ చేయాలి. మరి సిబిఐకి డిమాండ్ లేని పక్షంలో కనీసం మరి ప్రత్యేక బృందంతోనే సిట్టును మరి ఏర్పాటు చేసి ఖచ్చితమైన న్యాయం చేస్తారని మరి ఆయన చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి త్వరలో ఒకవేళ అప్పటికి కూడా నా కూతురికి నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందరే మేము నిరాహార దీక్షకైనా మరి అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధం సార్.